హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను శనగపిండితో ఇలా దొండకాయ కూరతో మంచిగా అయితే చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉండిద్ది. ఒకసారి అయితే కొత్తగా ఇలా ట్రై అయితే చేయండి. ఇలా నేను అరకిలో వరకు దొండకాయలు అయితే తీసుకున్నానండి. దొండకాయలు చూసారు ఇలా మచ్చలు మచ్చలుగాను అన్నీ అంటుకుని ఉంటాయి కదండి. మొక్కలకి మందులు అవి స్ప్రే చేస్తారు. అలా అంటప్పుడు మనం మంచిగా క్లీన్ అయితే చేసుకోవాలండి. ఇలా వాటర్లో ఇలా 2 టైమ్స్ అయితే కడుక్కోండి. ఇలా ఇలా నల్ల మచ్చలు ఉంటాయండి. ఒకసారి కడుక్కుని ఒక 5 నిమిషాల నుంచి తర్వాత మళ్ళీ కడుక్కోండి. అందులో మొత్తం అంటుకున్న మొత్తం అయితే పోతీయండి. నేనైతే ఈ విధంగా అయితే కడుక్కున్నానండి. వీటిని సన్నగా అయితే కట్ చేసుకోండి. నేను ఈ విధంగా కట్ చేశాను. మీరు ఇంకా చిన్నగా కట్ చేసుకోండి. దీనిలోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి మీరు ఎంత మెత్తగా పిసకగలిగితే అంత మెత్తగా అయితే పిసకండి. ఉప్పు వేయడం వల్ల ఆ దొండకాయలో ఉన్న వాటర్ అయితే మొత్తం వచ్చేస్తుందండి. నేను ఈ విధంగా చూపిస్తున్న విధంగా అయితే బాగా పిసకండి. ఆ నురుగు చూసారు, నురుగు టైప్లో ఆ వాటర్ అంతా అయితే ఇలా బయటకు వచ్చేసిద్ది. అవి చూడండి ఎంత నురుగు వచ్చిందో. ఇంకా చాలండి. ఈ పక్కన ఇంకో ప్లేట్ అయితే మనం తీసుకొని ఈ దొండకాయ ముక్కలు చిన్న చిన్నగా ఇలా కొన్ని తీసుకోండి. ఎక్కువ పడితే కనుక ఎక్కువ వాటర్ అయితే వచ్చేసిద్దండి. ఇలా కొంచెం పిండేసి ఇలా ఒక ప్లేట్లో అయితే వేసేసుకోండి. మొత్తం ఉన్న మనం కట్ చేసుకుని ఉంచుకున్న దొండకాయలు మొత్తం ఇలా కట్ చేసి వేసుకోవాలి. చూడండి ఎంత నీరు అయితే ఎలా వచ్చేసిందో. దీన్ని తీసి పక్కన పెట్టేసేయండి. కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలు ఇలా చీలికలు అయితే వేసేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, 1 స్పూన్ పసుపు, మనం ముందు ఉప్పు వేసాం కదండి, ఇప్పుడు కొంచెమే వేసుకోండి. కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. 1 స్పూన్ అయితే నేను వేసాను. అలాగే 2 స్పూన్ల కారం, కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర, ఒక 3 స్పూన్ల వరకు శనగపిండి వేయండి. ఈ మొత్తం చక్కగా ముక్కలకు వేసి చక్కగా బాగా కలపండి. ముక్కలకు మొత్తం చక్కగా అంటే విధంగా అయితే బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. ఈ మొత్తం చక్కగా శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలి ముక్కలకు పట్టే విధంగా అయితే. నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకోండి. మొక్కలకు మొత్తం చక్కగా ఇలా మంచి టేస్ట్గా అయితే ఉండిద్దండి కర్రీ. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా మనం మొత్తం కలిపేసి చక్కగా అద్దేసేయండి. ప్లేట్కి అద్దేసి దీన్ని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాల వరకు. నేను పచ్చిమిరకాయ మర్చిపోయానండి. ఒక పచ్చిమిరకాయ అయితే కట్ చేసి వేసుకోండి. ఇక బాండీలో నూనె 3 స్పూన్ల వరకు వేయాలండి. నూనె అయితే ఎక్కువ పడుతుందండి. ఆ నూనె కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు ఎక్కువ వేసుకునండి. మనకు తినేటప్పుడు అది పంట కింద నలిగితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకులో నూనె బయట వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్నాం కదండి ప్లేట్లో దొండకాయ ముక్కలు. ఇప్పుడు ఆ దొండకాయ ముక్కలు కూడా వేసేసుకుని చక్కగా వేయించుకోవాలండి. కర్రీ అయితే సిమ్లో పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు మీరు ఎంత సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే స్లోగా వేగితే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి కర్రీ అయితే. ఈ విధంగా అయితే కొంచెం అక్కడక్కడ చూసుకుంటూ ఉండాలండి. అడుగంటేసిద్ది. మనం ముందు కారం వేస్తాం కదండి, శనగపిండి అడుగంటేసిద్ది. అలా అడుగంటకోకుండా మధ్యలో అయితే చూసుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. కట్ చేసి ఉంచుకున్న మా ముందు కొంచెమే వేసుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇలా వేసుకున్న మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ అయితే వస్తుందండి. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చూసుకోండి. నాకైతే సరిపోయింది. మీకు సరిపోతే కొంచెం వేసుకోండి. అయిపోవచ్చిందండి కర్రీ అయితే. చూడండి ఇలా మంచి ఎంతో టేస్టీగా చేసిన శనగపిండితో దొండకాయ అయితే కొత్తగా అయితే చేశాను. థ్యాంక్ యూ.